పోచారం 8వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు నూతన కార్యవర్గం ఏర్పాటుపై చర్చించేందుకు శుక్రవారం కీలక కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు 8వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రి రాజేష్ తెలిపారు. ఈ సమావేశానికి ఇటీవల డివిజన్లో విలీనమైన అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, జాతీయ విద్యార్థి సంఘం నాయకులు, సేవాదళ నాయకులు, ఎస్సీ విభాగం, ఎస్టీ విభాగం, ఓబీసీ మైనారిటీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. సమావేశంలో నూతన కార్యవర్గం ఏర్పాటుపై విస్తృతంగా చర్చించడంతో పాటు కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించడం జరిగింది. అలాగే కార్యవర్గంలో పనిచేయాలనుకునే ఆసక్తి గల కార్యకర్తలు వారి పేర్లను నమోదు చేయడంతో పాటు గ్రామాల వారీగా ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించి పార్టీ బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. పార్టీ అభివృద్ధిలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని విలువైన సమయాన్ని కేటాయించి సమావేశానికి హాజరై విజయవంతం చేసేందుకు కర్రి రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పోచారం డివిజన్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గట్కేసర్ మండలం మాజీ వైస్ చైర్మన్ కర్రి జంగమ్మ, పోచారం జిల్లా కార్యదర్శి ఇటుకల కృష్ణారెడ్డి, పోచారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బాలకోని వెంకటేష్ గౌడ్, నాయకులు బద్దం నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్లు, పోచారం మున్సిపల్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్ర మాధవి రాజు, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు వినోద్, మాజీ ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈరోజు వయసులోనే రాజకీయ ప్రవేశం ధన్యవాదాలు. ముఖ్యంగా కార్యకర్తల సమావేశం నిర్వహించినప్పుడు కార్యకర్తలు అంటే కమిటీ వేయబోతున్నారు. రాజేష్ గారు ఆ కమిటీకి సూచనలు అవి చెప్తున్నాం. ప్రతిపక్షం లెక్క మనమే ఇక్కడ మన సమస్యలు చెప్పుకుంటే మనం పాలకవర్గం నుండి కొంచెం ఇబ్బందైన పరిస్థితి ఉన్నాయి. మనకు సమస్యలు చాలా ఉన్నాయి కాదంటే, చాలామంది తక్కువ వచ్చినారు, రాలేదు. అసలు రాజేష్ గారికి ఇవ్వడం ఇష్టం లేదా అని అందరూ పోటీ పడతారు. పోటీలో సామాజిక న్యాయం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పాటించింది. 50% రిజర్వేషన్ కంటే ఎక్కువ కూడా మన కాన్స్టిట్యున్సీలో డివిజన్ ప్రెసిడెంట్లను అందరినీ అపాయింట్ చేసింది. రాష్ట్ర పిసిసి గారికి, వదిలేషన్ డిసిసి గారికి కూడా నేను వేదిక నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ పార్టీ ఎవరిదో ఒక్కరిది కాదు, కష్టపడ్డ కాంగ్రెస్లకు అందరికీ కూడా సమాన న్యాయం ఏదో విధంగా ఏదో ఒక రోజు మాత్రం గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. నేను ఒకటే ఏదనుకున్నాను, రాజేష్ గారికి అనుభవం లేదని కాదు, మండల్ ప్రెసిడెంట్గా గత పార్టీలో కూడా మండల్ ప్రెసిడెంట్గా చేసిండు. వారితో నేను కలిసి అన్ని వేదికలో ఉన్నాము. మా మండల్లో 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మండల్లో 5 గ్రామ పంచాయతీలు మిగిలి ఇప్పుడు పోచారంలో మనం అందరం పోచారం కుటుంబ సభ్యులం. పోచారం డివిజన్లో కుటుంబ సభ్యులం అయినప్పుడు మేము 5 గ్రామ పంచాయతీల నుంచి పోచారం డివిజన్లోకి వచ్చినాం. రాజేష్ గారు కార్యకర్తలు నాకు ఫోన్ చేసి 50, 20, 30 దాదాపు 4-5 లక్షల రూపాయలు వాళ్ళు ఆఫర్ చేసిరు. నేను చెప్పిన అన్న మీరు నాకేమి ఇవ్వకురే, మీరు కలరు అక్కడ ఉండే ఇప్పించి దానికే పెట్టురని చెప్పిన. కానీ నేను చెప్తేనే అడిగితే ఇప్పుడు నేను మన కాంగ్రెస్ ప్రతి కార్యకర్త దీన్ని సవాల్గా తీసుకోండి. ప్రతి స్కూళ్ళకు పోయి, ప్రతి ప్రభుత్వ పాఠశాలకు పోయి ఏ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, బేచీల ప్రాబ్లం ఉంటుంది, కలర్ వేసాలు ఉంటుంది. ఇది లక్షలతో కోరుకున్నదే. చేద్దాం, మనం అందరం కలిస్తే అదొక పెద్ద ఇదా ఫ్లెక్సీలకో లేకపోతే మన ఏదో అవుతుందో దానికో పైసలు ఖర్చు పెట్టేదానికంటే పాఠశాల చేస్తే వాళ్ళ విద్య అధ్యక్షుడుగా పనిచేసిండు. మాకందరికి కలుపుకొని పోయిండు. కాబట్టి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఇచ్చినందుకు మన వజ్రేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరియు అలాగే ఏం లేదని ఈరోజు మన కార్యకర్తలు తక్కువ వచ్చిరని అనడానికి ఏం లేదు. అందరు కొంచెం నారాజు ఉన్నారు. అంటే మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు నారైంది. చౌదరిలో కాంగ్రెస్ పార్టీ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ ఎవరు రాలేదంటే ఎందుకంటే కొంచెం అలిగిరంటే ఎందుకంటే చెప్తున్నాను, అలిగిరంటే వాళ్ళకి ఇప్పటిదాకా ఏ పనులు కాలేదు. ఏమైనా పనులు చెప్తామంటే మన లీడర్లు
ఆనిచ్చే వచ్చినా కూడా చూడరు పెద్ద లీడర్లు చూసి కూడా కనీసం ఎక్కువటం అంటే అంత కార్యకర్తలు ఎప్పుడు వెళ్ళి ఎలక్షన్ అప్పుడే గుర్తుకొచ్చాం. తర్వాత ఎవరైనా గుర్తుపట్టరా? ఏ పని మీద కూడా బయటకు వచ్చి పంపిస్తారు. అలాంటప్పుడు కార్యకర్తలు ఎట్లా వస్తారు చెప్పు? పని మనం వాళ్ళకి పని చేయాలి. కార్యకర్తలు పని చేస్తే ఎవరైనా కార్యకర్తలు వచ్చేస్తారు. ముగ్గురు ఒక లీడర్ కాదు, మరి నలుగురు లీడర్. పార్టీకి డ్యామేజ్ చేసే పని ఎవరు కూడా చేయొద్దు. ఇంకా కూడా పార్టీలో 10% మంది నా మీద వ్యతిరేకత ఉన్నారు. మొన్న అంటే ఒక గవర్నమెంట్ వచ్చినాక కూడా శవం కొరికి పెద్ద మనుషులకు పోయి వాళ్ళు శవం కొరకంగా ఇప్పుడు జగన్ అంటే కాంగ్రెస్ పార్టీకి పని చేయనోడు పోయి కూడా ఆయన శవం కొరికిడు. అంటే లీడర్ అంటాడు ఎట్లా అనుకున్నాడు తెలుసా? ఎప్పుడు వచ్చి శవం కొరికినోడు దగ్గరుండి కాలెక్కినోడు నేను పోలే. నేను వేదికగా చెప్తున్నా కదా, నేను జగన్ బట్టి తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి ఉన్నా. ఎప్పుడు వచ్చారు మీరు? అన్ని సుధీరాలను పిలుస్తా కూడా పోలే నేను. అరే నేను మంచి పదవి ఇప్పిస్తా అంటే నాకు వద్దానా అన్నాడు. నువ్వు అడుగు కావాలంటే వేదిక ఓపెన్ ఛానల్గా చెప్తున్నా కదా. నేను జగన్లకు ఇన్ఛార్జ్ రాగానే ఇక పనులు చేసుకుందామని అన్ని కుంపటోళ్ళు పోయి మొదలు పెట్టుకోవాలని ఊకున్నా. ఇక చాలా మంది జగన్ కుటుంబ సభ్యులే అడిగింది నన్ను, అరే నువ్వు ముందు నడిపించినావు. లాస్ట్ జగన్ ఫోన్ చేసి ఎవడెవడో వచ్చి పనులు చేసుకుంటున్నాడు, నువ్వేంద్రా ఆయన అధికారం వచ్చి నాకు ఇంట్లో పోయినా అంటున్నాడు. అన్న అధికారం వచ్చింది కదా, ప్రజలకు మీరు సేవ చేయగలరు వదిలేసిన. ఇప్పుడు వేదిక ద్వారా చెప్తున్నా, 10 సార్లు పిలిచిండు, రూపాయి ఇచ్చిన వాడు రూపాయి కాడ మాసంలో చేట కూడా చెప్పిన అన్న నా టార్గెట్ ఇంతే, కావాలంటే ఒక 2 రూపాయలు అటు ఇటు కానీ వాడు 10 ఇస్తే నేను 20 ఇచ్చిన వాడు తొడగోసుకుంటే మెడగోసుకుంటా అంటే నా దగ్గర ఉన్నాయన్న డబ్బులు నేను చేయాలి ఇచ్చింది. నాకు రాత్రి ఫోన్ చేసాడు కేఎల్ఆర్, పార్టీ ఓడిపోతా అంటున్నాడు, ఇప్పటిదాకా చేయలేదు, రేపే ఎలక్షన్ ఉందని చెప్పాడు. అన్న గెలిచి చూపిస్తానే అని చెప్పిన, గెలిచినట్టు పోరాదని చెప్పిన. నా కార్యాచరణ నేను చేసిన. కౌంటింగ్ అప్పుడు ప్రభాకర్ అన్న ఫోన్ చేసాడు, అందరూ అన్ని ఊర్లోకి వెళ్ళి 100-200 మంది ఉన్నవరా నాయన, మా జీపు మా దండ అన్ని రెడీ ఉన్నాయి, ఏడున్నావు నువ్వు అని అడిగిండు. అన్నం తింటున్నే మా వాడు గెలుస్తున్నాడు అని చెప్పిన. ప్రభాకర్ నిన్నేవాడు అట్టెట్లా గెలుస్తా అంటే నా లెక్క నాకుంటుంది, కానీ 200 ఓట్లను 300 ఓట్లను నేను కౌంట్ చేయనా, మీ అధికార పార్టీ ఉన్నారు, మీరు ఏ పన్నా చేసుకొని మేము గెలుస్తున్నాం పోనా. 25-30 ఓట్లతో గెలుస్తు 32 ఓట్లతో మేము గెలిస్తే అంటే నేను ఏమంటున్నాంటే పడితే ఇక అప్పుడు చూపించినాం, అవిశ్వాసం పెట్టాం. అవిశ్వాసం పెట్టి అధికార పార్టీని ఎదిరించి అవిశ్వాసంలో నేను ఉప సర్పంచ్ అయినా 3 ఏళ్లకు. ఆ రోజు నేను ఉప సర్పంచ్ అయినాక మరొకసారి ఆ యొక్క టిఆర్ఎస్ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. మరి అప్పుడు కూడా ఎన్నికలు వచ్చినాయి, అప్పుడు కూడా మేమే సర్పంచ్గా గెలిచినాం. నేనే ఉప సర్పంచ్ అయినా. మళ్ళా సరే 7 ఏళ్ళు ఉప సర్పంచ్ చేసినాం. అంటే నేనేమంటే దక్క మొక్కలు తినడానికి మీకు చెప్తా ఉన్నాను. ఆ రోజు అనుకుంటూ సరే చాలా విషయాలు ఆ రోజు నేను వైఎస్ఆర్సీపీలో చేరగానే ఆ రోజు కూడా నన్ను మండల పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. ఆ రోజు మండల పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీలో ఉన్నా. తర్వాత కొద్ది రోజుల్లోనే నేను టీడీపీలో మళ్ళీ టీడీపీలో చేరినప్పుడు కూడా నేను చేరగానే మన వజ్రేష్ యాదవ్ గారు మండల పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ సరే మండల పార్టీ అధ్యక్షుడు అయినా. మళ్ళీ టీడీపీలో అయినాక మళ్ళీ మేము ఏం చేసినాము, రేవంత్ అన్న గారి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలోకి చేరినాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే కేఎల్ఆర్ గారు ఉన్నారు, వాళ్ళకి మీ పైసలు ఏమంటలేము, ప్రజా సమస్యల మీద మాట్లాడదు. ఇలా టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ ఏమైనా అవినీతి చేస్తే దానికి ఒక ప్రెస్ మీట్. ఇప్పటి వరకు నేను ఇక్కడ పత్రికా సోదరులు నేను పాపం వాళ్ళని మర్చిపోయినా. అన్న మీ వల్ల కూడా నేను ఈ స్థాయికి ఎదిగినా. మీకు నేను చెప్తున్నా, ఎన్నడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టిరా అంటే వాళ్లకు ప్రజలంటే దమ్ము లేదు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఏం పని చేయి, పోచారం డివిజన్ కు నన్ను వేసినంటేనే పార్టీ తెలుగుదేశం పార్టీ అభిమానిని కార్యకర్తగా పనిచేసిన. అదేవిధంగా 2001వ సంవత్సరంలో
టిఆర్ఎస్ పార్టీలో చేరి టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా కొనసాగినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2000 టిఆర్ఎస్ పార్టీ సాధించిన మొట్టమొదటిలోనే జిల్లాలోనే ఏకైక సర్పంచ్ గెలిపించిన నా గ్రామ టిఆర్ఎస్ కార్యకర్తల బలంతో ఆ ఒక్కటే జిల్లాలో గ్యార అన్సూయ అనే మా వదినైతుంది, ఆమె సర్పంచ్గా ఆ రోజు గెలుపొందడం జరిగింది. అదే టైంలో నేను కూడా వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచినాం. మేము టిఆర్ఎస్ నుంచి 5 మంది గెలిస్తే మా సర్పంచ్ 6 మంది అయినాం. 4 టీడీపీ వాళ్ళు, 1 కాంగ్రెస్. కాంగ్రెస్ టీడీపీ అనేది ఎప్పుడు కలవదు, మీకు తెలుసు. కానీ మా ఊర్లో వాళ్ళు కలిసారు. వాళ్ళు 5 అయ్యారు, మేము 5 అయినాం. సర్పంచ్ తోటి మేము 6. ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సుధీరన్న గారు, ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు వజ్రేశన్న గారు, ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉండి, సుధీరన్న శిష్యుడే మన వజ్రేష్ యాదవ్. కానీ ఆ రోజుల్లోనే నేను వాళ్ళు టీడీపీలో ఉంటే నేను టీఆర్ఎస్ లో ఎదురుపడి ఆ రోజే మా గ్రామంలో నేను ఎన్నికైన ఉప సర్పంచ్ ఎన్నికను ఆ రోజున్న దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉంటే మా ఊర్లో నేను ఎన్నికైనా ఆ రోజు టీడీపీ కార్యకర్తలు నా ఎన్నిక పత్రాన్ని ఇచ్చేసి ఆ రోజు మా మీద కాల్పులు జరిగితే ధైర్యంగా ఎదుర్కొన్న ఆ రోజు నా వయసు ఎంతో మీరు తెలుసుకోండి. నేను కాదు, నా కుటుంబం, మా తల్లిదండ్రుల బలం అనుకో, నా ఊరు కార్యకర్తల బలం అనుకో, ఒక్కరు కూడా వెనుకడుగు వేయకుండా ఆ రోజే టీడీపీని ఎదుర్కొని టిఆర్ఎస్ పార్టీ జెండాను మేము ఎగరేసి ఉప సర్పంచ్ గా మేము ఉన్నప్పటికీ మీరు తెలుసుకోండి కావాలంటే నేను ఇక ఈరోజు పోచారం 8వ డివిజన్లోని ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే 8వ డివిజన్లో కమిటీ వేసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో కార్యకర్తలందరినీ కూడా ఈరోజు పిలవడంతో వాళ్ళంతా వచ్చి తమ తమ సమస్యలను నాకు వివరించడం జరిగింది. వారి విన్న తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల మంచి అవగాహన ఉంది. మేము ప్రజల్లోకి వెళ్ళి కొన్ని ఈ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీ కావడం వల్ల ప్రజలకు కొంచెం పరిపాలన దూరం అయిందని భావిస్తున్నారని మన నాయకులు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోయి మాకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. డివిజన్ అధ్యక్షుడిగా ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడున్న కార్యకర్తల బాధలే కానీ అక్కడ ఉన్న ప్రజల ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ పాలన, రేవంత్ అన్న గారి పాలన ప్రజాపాలన కాబట్టి ప్రజల వద్దకే పరిపాలన ఇచ్చినాడు కాబట్టి మేము నాయకులం కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని తప్పకుండా అధిష్టానం నిర్వహించి 1 నెల రోజులలోనే యుద్ధపాతికంగా మా డివిజన్ 8వ డివిజన్ పోచారంలో యుద్ధపాతికంగా అన్ని ప్రజల సమస్యలను కూడా తీరుస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అనేకమైన హామీలు ఇచ్చి హామీలను తొంగలో తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి కేసీఆర్ గారిని ఓడించి మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఆ దిశగానే రేవంత్ రెడ్డి అన్న గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ అన్న గారు కూడా తప్పకుండా ప్రజల సమస్యల పట్ల ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని దిద్దడంలో ఒక దాదాపు 2.5-3 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇక 2 ఏళ్లలో గెలిచినప్పటి నుంచి ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల పట్ల పథకాలు ఇస్తూనే ఉన్నారు. రైతు బంధు పథకాన్ని కూడా ఎక్కడ ఆపకుండా ఏదైతే గృహజ్యోతి పథకం కానీ మహిళలకు బస్సుదే కానీ అట్నే పోతే రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నిటిని కూడా మేము నెరవేరుస్తూ ఉన్నాం. ఈరోజు కొందరు చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు పింఛన్లు ఇస్తలేరని, ఆ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా మేము హామీ ఇచ్చినాం, తప్పకుండా ఆ హామీలను కూడా అతి త్వరలోనే వాటిని అన్నిటిని కూడా మేము నెరవేర్చి రేపు ఈ రోజుకు ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మున్సిపల్ ఎన్నికల్లో తీసుకో, సర్పంచ్ ఎన్నికల్లో తీసుకో, అన్ని ఒక ఉప ఎన్నికల్లో జరిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా మేమే గెలవడం జరిగింది. రేపు జరిగే ఇవన్నీ ప్రజలకు మేము వాళ్లకు పరిపాలన అందించకుంటేనే ఈరోజు మాకు ఓట్లేసి గెలిపించారా అనే విషయాన్ని నేను ఈ మీడియా ద్వారా టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతా ఉన్నాను. అయ్యా, మీరు కోట్ల రూపాయలతోని సోషల్ మీడియా నడిపిస్తూ ఉన్నారు. ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను, వేరే పార్టీ వాడు మీరు దొంగలు మీరు దోసుకురు అని చెప్తారు, కానీ నీ కన్న కూతురు
నీ కన్న కూతురు కవిత గారే నీ కొడుకు మా బావ హరీష్ రావు అని ఆమె మీడియా ప్రకారంగా చెప్తుంది. ఈ తెలంగాణ సంపదను మేమే దోసుకున్నామని కవిత గారు చెప్పడము సిగ్గుచేటది. ఈ తెలంగాణ ప్రజలకు తలవంపులు తెచ్చిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్కు ఒక కొడుకు ఒక బిడ్డే, మరి ఇవాళ కొడుకు దోసుకున్నాను బిడ్డ అంటది, బిడ్డ దోసుకున్నా కొడుకు అంటది. కేసీఆర్ ఏమంటున్నాడు, బిడ్డ దోసుకున్నా కేసీఆర్కే వచ్చింది, కొడుకు దోసుకున్నా కేసీఆర్కి వచ్చింది, అల్లుడు దోసుకున్నా అంటే వాళ్ళ కుటుంబం దోసుకురని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఈ రోజు ఆయన ఫామ్ హౌస్లో పెట్టుకొని ఇవాళ ఆయన బయటకు వెళ్తలేడు. ప్రతిపక్ష నాయకుని పాత్ర ఏందయ్యా, మేము ప్రజలకు పరిపాలన కరెక్ట్ చేయకపోతే రాని దమ్ముంటే ఏ ఎలక్షన్లో నువ్వు తిరుగుతలేదండి, అధికారం అయ్యేదాకానేమో మీడియా ముందుకు వచ్చినావు, మీటింగులు పెట్టినావు. ఇవాళ కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు, ఎందుకు అసెంబ్లీకి పోతలేడు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి నువ్వు ఇంట్లో వండుకున్నావు, రేపు జరిగే ఎన్నికల్లో నువ్వు ప్రచారం చేయవా? రేపు కుంటుకుంటా కూడా రేపు వస్తాడు, ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలి కదా. అంటే నీకు ముఖ్యమంత్రే కావాలి తప్ప ప్రజల పరిపాలన అవసరం లేదు, ప్రజల అవసరం లేదు. కాబట్టి బిడ్డ నీకు చెప్తున్నా, నీవు కేవలం ఒక తెలంగాణ తెచ్చినని చెప్పుకుంటున్నావు, కానీ నీ తెలంగాణ కూడా ఒక సమాధానం చెప్తా. అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు, వాళ్ళకంటే ఎక్కువ నాను వాళ్ళకంటే వాళ్ళ తెలంగాణ కోసం చచ్చిపోయిన కాలి గోడి కూడా ఈ కేసీఆర్ సరిపోడని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకోసారి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ మేము తెచ్చినామని చెప్తే సిగ్గు అవుతుంది. ఇలా వాళ్ళు విద్యార్థులు బలిదానాలు చేస్తే అనేకమైన ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని పార్టీలు ఈ ప్రజలు తిరగబడితే సోనియా గాంధీ గారు ఇలా ఆంధ్రలో పార్టీ నష్టమైనా తెలంగాణలో నష్టపోయినా మనకు ఈ రోజు తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలు ఆదరించారు కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో కూడా తప్పకుండా మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారు. ఈ యొక్క 5 ఏళ్లలో అదే ఏదైతే రేవంత్ అన్న గారు తెలంగాణ వచ్చినాక ఏ మూసి అయితే ప్రక్షాళన తీసుకుంటూ యుద్ధ పథకంగా అది కాదా, ఇక్కడ ఇదంతా మూసి ప్రాంతం అంతా నేను ఒకసారి చెప్తా ఉన్నా. మనకు దోమలు, ఈగలు, వాటర్ పొల్యూట్, దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో మనకున్న భూమిలో కూడా రేటు రావడం లేదు. ఏం జరుగుతుంది, దాన్ని డెవలప్మెంట్ తీసుకున్నది, అది డెవలప్ కాదా? ఒకసారి ఈ రోజు హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ కాలంలో పార్కులు కబ్జా అయినాయి, చెరువులు కబ్జా అయినాయి, అవి గులవడుతుంటే మీకు ఏమైతుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక మంచి చేయడంలో కొంతమంది పేదలు కూడా నష్టపోతున్న మాట వాస్తవం. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఇండ్లు ఇస్తుంది, నలుగురు నష్టం జరుగుతుండొచ్చు, వాళ్ళకు మేలు చేస్తామంటున్నాం. మీరు దోసుకున్న సొమ్ముతో సోషల్ మీడియాను నడిపిస్తా ఉన్నారు బిడ్డ. కేటీఆర్, కేసీఆర్ ఖబర్దార్, మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. రేపు జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ, దాని తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మా రేవంత్ అన్న చెప్పిన విధంగానే మేము మరొకసారి అధికారంలోకి వస్తాం. మొన్న చెప్పిండు, మేము కౌంటింగ్ కాకముందుగా చెప్పిండు, ధైర్యంగా చెప్పిండు, మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పిండు, వచ్చి తీరినాం. ఏ ఉప ఎన్నికల్లో గెలుస్తామని చెప్పినాం, గెలిచినాం. మేము ఏనాడైనా అసలు నువ్వు తెలంగాణ సాధించిన 10 ఏళ్ళలో చెప్తున్నావు, పైసలతోని అన్ని కార్పొరేషన్లు గెలిచినావు, అన్ని సర్పంచ్లు గెలిచినావు, మరి ఎమ్మెల్యే నుంచి వచ్చిన నీకు ఒక సీట్ రాలే, ఎంపీ సీట్లలో 0 అయ్యింది, నీకు మున్సిపల్ రాలే. ఇలా పరిస్థితి ఏంది? కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజల పట్ల రేవంత్ అన్న గారి పరిపాలన, ఈరోజు కాంగ్రెస్ పరిపాలన మంచి పరిపాలన అందిస్తూ ఉన్నది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా మా క్యాడర్ కూడా ఎన్నికల కోసం కాకుండా ఇప్పుడే ప్రజల వద్దకు పోయి ఎన్నికలు ఉండే విధంగానే మీ సమస్యలు తీరుస్తామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కదిలిస్తా ఉన్నాము. ఈరోజు 8వ డివిజన్లో తీసుకునే కార్యాచరణ ఏదైతే ఉందో దీంతో రాష్ట్రంలోనే ఆదర్శం కావాలని చెప్పి ఇది నేను యుద్ధ పథకంగా ఈ ప్రణాళిక తీసుకున్నాను. తప్పకుండా మీరు వారం రోజులు, నెల రోజులైతే చూస్తారు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది. మా కార్యకర్తలంతా నాకు చెప్తా ఉన్నారు, అన్నా మనం పనిచేద్దాం, ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం బతికించాల్సిన అవసరం ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉందని ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మా కార్యకర్తలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. అక్కలు, మహిళలు, అన్నలు, తమ్ములు, నాకంటే పెద్దవాళ్ళు, మాజీ సర్పంచులు వచ్చారు. వాళ్ళ సూచనలు, సలహాల మేరకు ఈ యొక్క కమిటీ ఉంటుంది. ఎవరి పొద్దుబలం ఇలా ఇనేది ఉండదు. పార్టీకి చేయని వారికి పదవులు ఇచ్చే ప్రసక్తి లేదు. టికెట్ విషయం అధిష్టానం చూసుకుంటుంది. నేను మాత్రం, నా కార్యకర్తలు మాత్రం టికెట్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ముక్కుమూడిగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మేము ఇప్పటికే ఈ యొక్క సర్పంచ్ని ఇక్కడ ఓడిపోయి, ఇక్కడనే మేము ఎమ్మెల్యేని ఓడిపోయి మేము నష్టపోయినాం. ఇలా మల్లారెడ్డి గారు కోట్ల రూపాయలు పెట్టి గెలిచిండు. ఎక్కడైనా ప్రజల పట్ల మాట్లాడుతుండ్రా? ఎక్కడైనా ఏమైనా మాట్లాడుతున్నా? అసెంబ్లీలో మా సర్పంచ్లకు పదవులు పోయినాయి,
చైర్మన్లు పోయినాయి బాగులేదని అంత జోకర్ వేషాలు వేస్తుండు. జోకర్ గానికి ఎవడన్నా సప్పలు కొడతాడు. జోకర్ గానికి ఎవరికైనా నీ 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణకు నువ్వు ఏం చేసినావు, నీ కేసీఆర్ ఏం చేసిండు, ఈ మల్లారెడ్డి ఏం చేసిండు, ఒకసారి నేను సవాల్ విసురుతా ఉన్నా. నీ కాలేజీలు నీ ఆస్తులు సంపాదించుకోవడానికి సరిపోయింది. మరి ఇక్కడ నువ్వు దొంగ ఓట్లు చేపించుకొని నువ్వు అద్రగానంగా నువ్వు గెలవడంతోనే ఈరోజు తెలంగాణకు నష్టం జరిగింది. మా మేడ్చల్ కూడా నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని ఇంకోసారి కూర్చుకోవడానికి మేము సిద్ధంగా లేం. రేపు జరిగే ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మా కార్యకర్తలతో సవాల్ విసురుతా ఉన్నాను.